రాజ్యాంగ ఉల్లంఘనలతో అక్రమాల పుట్టగా తయారైన అమరావతి శంకుస్థాపనకు దయచేసి రావద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు న్యాయమూర్తులకు ఓ సామాజికవేత్త పిలుపునిస్తున్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న ఏపీ ప్రభుత్వం అడుగడుగున అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టమవుతుందని ఆరోపిస్తున్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి పరుగులు పెడుతోన్న టీడీపీ ప్రభుత్వం అన్ని రకాల నియమ నిబంధనలను తుంగలో తొక్కేస్తోంది. రాజ్యాంగాన్ని అటకెక్కించేస్తోంది. అన్నింటికన్నా కీలకమైన పర్యావరణ అనుమతులు లేకుండానే అమరావతి శంకుస్థాపనకు సిద్ధమైపోతోంది. దీనిపై పర్యావరణవేత్తలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే ప్రభుత్వం తమకు పర్యావరణ అనుమతులు ఉన్నాయని వివరణ ఇచ్చింది. అయితే ఈ అనుమతులు ఎవరిచ్చారు, ఎలా ఇచ్చారు, ఏ ప్రాతిపదికన నియమ నిబంధనల ప్రకారం ఇచ్చారో చెప్పండి అంటే పాలకులు కానీ అధికారులు కానీ నోరు మెదపడం లేదు. పర్యావరణ అనుమతుల కోసం ప్రభుత్వం ఓ కన్సల్టెంట్ను నియమించింది. ఆ కన్సల్టెంట్ నిజానికి రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో 6-7 నెలల పాటు అధ్యయనం చేసి నివేదిక రూపొందించి దానిపై స్థానిక ప్రజల అభిప్రాయాలను సేకరించాలి. ఆ తర్వాత తుది నివేదికను రూపొందించి పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపాలి. అందులో ఎలాంటి అభ్యంతరాలు లేకుంటే అప్పుడు మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. ఇది ప్రక్రియ. కానీ అమరావతి విషయంలో అలాంటివేమీ జరగలేదు. దీనిపై సామాజికవేత్త ఈఏఎస్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలకు జవాబుదారీతనం కానీ బాధ్యత కానీ లేకపోతే ఎలాగని ఆయన నిలదీస్తున్నారు. పర్యావరణ దీనికి ఒక కన్సల్టెంట్ కంపెనీ టాటాస్ని అపాయింట్ చేశారు. దీనికి పద్ధతి ఏంటంటే ఒక కన్సల్టెంట్ వచ్చినప్పుడు స్టేట్ ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఎటువంటి విషయాల మీద కన్సల్టెంట్ దీన్ని అధ్యయనం చేయాలి. అంటే కన్సల్టెంట్ వెళ్ళి ఒక 6 నెలల్లో 7 నెలల్లో 8 నెలల్లో చూసి అధ్యయనించి రిపోర్ట్ చేస్తారు. అది ఈఐఆర్ రిపోర్ట్ అంటారు. దాన్ని పబ్లిక్ హియరింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఆ పబ్లిక్ హియరింగ్ ఏమో వాళ్ళు ఆ కమిటీ వాళ్ళు చూసి ఆ పబ్లిక్ హియరింగ్లో ఏమన్నారో రికమెండేషన్స్ అప్పుడు వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏమైందంటే అవన్నీ మానేసి ఎప్పుడైతే ఈ శంకుస్థాపన డేట్ ఫిక్స్ చేశారో, ఎప్పుడైతే ఈ ఎవరో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ దగ్గరికి వెళ్ళి ఒక కేసు వేశారో అప్పుడు చాలా హడావిడిగా ఆ స్టేట్ ఎన్వైరన్మెంట్ అపీలేట్ అథారిటీ, ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ SEIA అంటారు, ఆ అథారిటీని పట్టుకుని ఎలాగో వాళ్ళు క్లియరెన్స్ తీసుకురావడానికి ట్రై చేశారు. అమరావతి నిర్మాణం అసలు మొదలు పెట్టకముందే టీడీపీకి చెందిన ఓ ఎంపీ గారి రియల్ ఎస్టేట్ సంస్థకు పర్యావరణ అనుమతులు రావడం చూస్తే అమరావతి నిర్మాణం అవినీతి పునాదులపై సాగబోతోందన్నది అర్థమవుతోందని శర్మ అంటున్నారు. దీనికి ఏమైనా క్లియరెన్స్ వచ్చిందా? ఈ అమరావతి ప్రాజెక్టుకి పర్యావరణ మంత్రిత్వ శాఖ వాళ్ళ క్లియరెన్స్ ఏమైనా ఉందని వెబ్సైట్లో చూస్తే ఒకే ఒక క్లియరెన్స్ కనిపించింది నాకు. అది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టునేమో క్లియర్ చేశారు. మరి దానికి ఎలా క్లియర్ చేశారు? దానికి మాస్టర్ ప్లాన్ మీకు వచ్చిందా? ఇంకా రాలేదు. మరి పూర్తి పర్యావరణ క్లియరెన్స్ అది లేదు. మరి ఒక్క రియల్ ఎస్టేట్ దానికి ఇచ్చారంటే ఇది ఒక మచ్చు, ఒక మన అనలో ఒక బియ్యం గింజ తీసినట్టు నేను అనుకోవడం. అటువంటివి చాలా ఉంటాయి. రాజ్యాంగ విరుద్ధంగా అవినీతి ఎజెండాగా సాగుతోన్న అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో భాగస్వామి కావడం రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి సబబు కాదని శర్మ అన్నారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ శంకుస్థాపనకు రాకూడదని తాను లేఖలో కోరినట్లు శర్మ వివరించారు. ప్రధానమంత్రికి రాశాను దీనికి శంకుస్థాపనకి రావద్దని. అలాగే నేను సుప్రీంకోర్టు వాళ్ళకి, హైకోర్టు వాళ్ళకి కూడా రాశాను. ఇన్ని ఉల్లంఘనలు ఉన్నాయి, రేపు కేసులు వస్తే మళ్ళీ మీరే చూడాలి, కనుక మీరు కూడా నిజంగా దీనికి రావడం సబబా అని ఒక ప్రశ్న అనమాట. అలాగే కొంతమంది ముఖ్యమంత్రులు కూడా రాశాను నేను, మీరు రాకూడదు ఇటువంటి సమావేశాలు. కానీ టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు తెరతీసేందుకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని శర్మ ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు ఎవరినీ కూడా ఈ ప్రభుత్వం విశ్వాసంలోకి తీసుకోకపోవడం, కనీసం మాట మాత్రంగానైనా సంప్రదించకపోవడం అప్రజాస్వామికమని శర్మ విమర్శించారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్.